ఓకే. సో, ఇవాళ మనం 'వన్ పంచ్ మ్యాన్' ఎపిసోడ్ నెంబర్ 1 ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మీకు గనక ఎపిసోడ్స్ కొంచెం ఫన్నీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి. లేదా ఇలానే బావుంది, ఇలానే ఎక్స్‌ప్లెయిన్ చేసేయమంటే ఈ సీజన్ అంతా ఇలానే కంప్లీట్ చేసేస్తాను. మరి ఏం చేయాలనేది మీరే కామెంట్ చేయండి. అండ్ నేను ఈ ఛానల్‌కి న్యూ ఎడిటర్‌ని. సో, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనకి సిటీలో బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ దగ్గర నుంచి అందరు జనాలు పారిపోతూ ఉంటారు. అక్కడ ఒక విలన్ని చూపిస్తారు. ఆ విలన్ని ఏ హీరో కూడా ఎదిరించలేకపోతారు. అందరూ నేలమట్టం అవుతారు. అప్పుడే మన హీరో నేను వెళ్ళాల్సిన సమయం వచ్చినట్టుంది అని అయితే బయలుదేరతాడు. అక్కడ ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మిస్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. ఈ విలనేమో తనని అంతం చేయడానికి దగ్గరికి వెళ్ళి అంతం చేసే లోపులో మన హీరో అయితే వచ్చి తనని సేవ్ చేస్తాడు. తనని సేవ్ చేసిన తర్వాత నేను హీరోని. కేవలం సరదా కోసం అయ్యాను అనంటే ఆ విలన్ కూడా తన గురించి చెప్తూ నేనే వ్యాక్సిన్ మ్యాన్ అని అయితే అంటాడు. తన క్రూరమైన ఫామ్‌ని బయటికి తీసి మన హీరో మీద దాడి చేస్తాడు. కానీ మన హీరో ఒక్క పంచ్‌తోనే దాన్ని నాశనం చేస్తాడు. అది అంతమైన తర్వాత బాధపడుతూ ఏంటి మళ్ళీ ఒకే ఒక్క పంచా? అసలు ఈ ఒక్క పంచ్‌తోనే మళ్ళీనా ఈ బ్యాటిల్ మొత్తం వన్ పంచ్‌తో ఫినిష్ అయిపోయిందని అయితే బాధపడతాడు. అక్కడ కట్ చేస్తే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అక్కడ విలన్ని చూసి అందరూ పారిపోతూ ఉంటారు. అప్పుడే మన హీరో అక్కడైతే ఆ విలన్ ముందు ఏం భయపడకుండా ఆ క్రాబ్ మ్యాన్ ముందైతే అక్కడ నుంచొని ఉంటాడు. అప్పుడు ఆ క్రాబ్ మ్యాన్ తనని చూసి ఏంటి నువ్వు చాలా అసలు నువ్వు బయట భయపడట్లేదా? నిన్ను చూస్తుంటే ఏదో కంపెనీలో ఎంప్లాయో లేదా బిజినెస్ మ్యానో అన్నట్టు ఉన్నావు. చూస్తుంటే చాలా టైట్‌గా కనిపిస్తున్నావు. నేను నిన్ను వదిలేస్తున్నాను వెళ్ళిపో అంటాడు. నేను ఎంప్లాయ్‌ని కాదు లేదా బిజినెస్ మ్యాన్‌ని కాదు. నేను ఈరోజే మా జాబ్‌నైతే సా తెచ్చుకోవడానికని వెళ్ళాను. కానీ నేను రిజెక్ట్ అయ్యాను ఇంటర్వ్యూలో. అంటే నేను నిన్ను వదిలేస్తున్నాను వెళ్ళిపో అని అయితే అంటాడు. కానీ నేను ఒక పెద్ద దవడలో ఉన్న అబ్బాయిని వెతుకుతున్నాను అని అంటాడు. అప్పుడే మన హీరో అటు సైడ్ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఆ పిల్లోడే తను చెప్పినట్లుగానే ఒకడు పిల్లాడు ఉంటాడు సాకరాడుతూ. అయితే ఇతనే నా పిల్లాడు అని అయితే తనని అడుగుతుంటాడు. నువ్వు ఏదైనా క్రాబ్ లాంటి దాంతో గొడవ పెట్టుకున్నావా అని అంటే, లేదు నేనేమి పెట్టుకోలేదు. కానీ నేను వాటి మీద నిపిల్సే గీశాను అంటే, ఏంటి నువ్వు దాటి మీద నిపిల్స్ గీసావా అని అయితే మన హీరో షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఈ పిల్లోడిని ఖచ్చితంగా అంతం చేసేస్తుంది. అయినా నాకెందుకు? ఇది నా బిజినెస్ ఏం కాదు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్ అని అక్కడి నుంచి నవ్వుకుంటూ బయలుదేరిపోతూ ఉంటే అక్కడికి అంతలో ఆ క్రాబ్ మ్యాన్ అయితే వచ్చేస్తాడు. వచ్చేసి ఆ పిల్లాడి మీద నేను కనిపెట్టేశానని అయితే ఒక అటాక్ చేసేసరికి మన హీరో కాపాడేస్తాడు. ఏయ్ నీకేంట్రా నా పంజాలు చూసావా ఎంత పదునుగా ఉన్నాయో? నువ్వు నా పంజాల్లో పడి చచ్చిపోతావు అని అంటే పిల్లోడిని ఏమో మన హీరో పారిపోమంటే నేను పారిపోతాను కానీ నా సాకర్ బార్ అతని దగ్గర ఉందంటే అతను ఆ క్రాబ్ మ్యాన్ అయితే దాన్ని తొక్కేస్తాడు. అండ్ తర్వాత క్రాబ్ మ్యాన్ అయితే మన హీరో పైకి దాడి చేయడానికి వస్తాడు. మన హీరో అయితే ఈ బ్యాటిల్లో చాలా అంటే చాలా చాలా దారుణంగా అయితే దెబ్బలు తింటాడు. అలా దెబ్బలు తిని పడుతూ లేస్తూ ఉంటే మన క్రాబ్ మ్యాన్ ఏమో కొడుతూ ఉంటాడు హీరోని. మన హీరో ఏమో దెబ్బలు తింటూ పడుతూ ఉంటాడు. లాస్ట్‌కి ఇంకా ఫైనల్‌గా అతను అటాక్ చేసి చంపేస్తాడేమో అనే టైంకి మన హీరో తన దగ్గర ఉండే టై ఉంటుంది కదా! దాన్నయితే అతని కన్నుకైతే ఏసి లాగుతాడు. లోపల ఉన్న బాడీ పార్ట్స్ అన్నీ కూడా కంటితో పడి బయటకొచ్చేసి ఆ విలన్ అయితే అక్కడే చనిపోతాడు. అప్పుడు మన హీరో దా తర్వాత సీన్ కట్ చేస్తారు. ప్రెజెంట్‌లో మన హీరో క్రాబ్స్‌ని కొనటానికి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఆ రోజు తర్వాతే చాలా బలవంతుడినయ్యాను. చాలా ట్రైనింగ్ చేశాను. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అయ్యానని అయితే వెళ్ళి డబ్బులు ప్లే చేయడానికి వెళ్తే అక్కడ ఎవరు కనిపించరు. ఉన్నట్టుండి మొత్తం మాయమైపోతారు. తర్వాత భూకంపంలాగా వచ్చి ఎర్త్‌క్వేక్ లాగా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ షాపే ఉండదు. సగం షాపే మాయమైపోతుంది. చూస్తే అక్కడ ఒక పెద్ద ఫుట్ ప్రింట్ ఉంది. ఎవరిదిరా ఈ ఫుట్ ప్రింట్ అని చూస్తే మనకక్కడ ఒక జెయింట్‌ని అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. దానిపైన అయితే ఒక సైంటిస్ట్ ఉంటాడు. శభాష్ నా చిన్న తమ్ముడా శభాష్! నువ్వు
చాలా గొప్ప పని చేస్తున్నావు. ఇలానే మనం దీన్ని నాశనం చేసేయాలి. తర్వాత వేరే చోటుకి కూడా వెళ్ళాలి అని అయితే అంటూ ఉంటాడు. అంతలో మన హీరో అదైతే నేను చాలా బలవంతుణ్ణి, నేను చాలా బలవంతుణ్ణి అని అయితే అని అంటూ ఉంటాడు. అక్కడ సీన్ కట్ చేసి తన పాస్ట్‌ని అయితే చూపిస్తుంటాడు. ఈ వ్యక్తి తను చాలా బలవంతుడు అవ్వాలని అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తూ, చాలా ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వీళ్ళ అన్నయ్య సైంటిస్ట్ ఉన్నాడు కదా! అతనైతే ఒక కెమికల్‌ని అయితే తయారు చేసి, "ఇంగో ఈ కెమికల్‌ని తాగు. నీకు చాలా బలం వస్తుంది" అని అంటాడు. దాంతో వాళ్ళ తమ్ముడు దాన్ని తీసుకొని తాగుతాడు. దాన్ని తాగిన వెంటనే అతనికైతే టైటన్ ఫామ్ అయితే లభిస్తుంది. అంటే చాలా జెయింట్‌గా అయితే మారిపోయి చాలా సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ వస్తుంది. అతను అక్కడున్న ప్రదేశాన్ని నాశనం చేస్తుంటే వాళ్ళ అన్నయ్య చూసి, "ఇంక్రెడిబుల్, ఇలానే తొందరగా నాశనం చెయ్యి. మనం ఇంకా చుట్టుపక్కల ఉన్న చోట్లని కూడా నాశనం చేయాలి" అంటూ ఉంటే పక్కన మన హీరో అయితే అతని షోల్డర్ మీద అయితే ఉంటాడు. అయితే ఆ సైంటిస్ట్ వాళ్ళ తమ్ముడితో, "నీ షోల్డర్ మీద ఒక వ్యక్తి ఉన్నాడు, అతన్ని చంపేయి" అని అంటే అతను తెలియకుండా వాళ్ళ అన్నయ్య ఉన్న షోల్డర్ పైన అయితే కొడతాడు. దాంతో వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. అది చూసి బాధతో అతనైతే, "నీ వల్లే మా అన్నయ్య చనిపోయాడు. నీ వల్లే" అని అయితే కోపంగా మన హీరోని భూమికి మీదేసి పంచెస్ ఇస్తూనే ఉంటాడు. ఇన్స్టెంట్లీ పంచెస్ అయితే ఇస్తూ ఉంటాడు. దాంతో ఆ ప్లేస్‌లో అయితే ఒక పెద్ద హోల్ అయితే క్రియేట్ అవుతుంది. అందులో ఇప్పుడు ఇతను అంటూ ఉంటాడు, "నేనే బలవంతుడిని, చూసావా నిన్ను అంతం చేసేసా" అంటూ ఉంటే మన హీరో అయితే ఒక్క జంప్ చేసి అతని ఫేస్ పైన అయితే పంచ్ ఇస్తాడు అంతే. దాంతోనే అతని కథ ఫినిష్ అయిపోతుంది. మన హీరో ఏమో తర్వాత ఒక దగ్గరికి అయితే వెళ్తాడు, షాప్ దగ్గరికి. అయితే అక్కడ అతను అనుకుంటూ ఉంటాడు, "నేను బలవంతుడిని అయినప్పటి నుంచి నేను మారిపోతూ వస్తున్నాను. మారిపోతూ వస్తున్నాను. నాలో ఉన్న ఫీలింగ్స్ పోతున్నాయి. నేను ఇక నుంచి ఫీలింగ్స్ లేకుండా ఇలానే ఉండిపోతానేమో అని నాకు భయం వేస్తుంది. నేను మారిపోతున్నానా" అని అయితే అతనైతే బాధపడుతూ ఉంటాడు. అంతలోకి అక్కడ ఒక వ్యక్తి వచ్చి, అదే ఒక మాన్స్టర్ వచ్చి తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటాడు. గైస్ నాకు నేమ్ గుర్తులేదు, ఏమనుకోకుండా, నాకు నేమ్స్ గుర్తుండవు. అయితే అప్పుడు మన హీరో అనుకుంటూ ఉంటాడు, "నాకు లేని ఫీలింగ్స్ అన్నీ వీడికి ఉన్నాయి" అని అంటూ ఉంటే వాడు అంటాడు, "నీ గుండు చాలా మెరుస్తూ చాలా బాగుంది. నీ గుండెని ఈరోజు నేను ఎలాగైనా సరే నుజ్జు చేసి నాశనం చేసేస్తా" అని అంటే మన హీరో పంచ్ అయితే ఇస్తాడు. మళ్ళీ పంచ్తో అయితే ఇది ఖతం అయిపోతుంది. తర్వాత సర్లే ఇక వీడు అంతం అయిపోయాడు, ఈ రోజుకి నేను నైట్కి రైస్ నూడిల్స్ చేసుకుంటాను తినటానికి అని అయితే అనుకుంటూ ఇంటికైతే బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని గ్లౌజెస్ను వాష్ చేసుకుంటూ, నేను రోజు ఇలా దెబ్బలు తగలకుండా ఇంటికి రావటం, గ్లౌజెస్ వాష్ చేసుకోవటం నాకు అసలు చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఇది ఒక హాబీలాగా అయిపోయింది హీరో అనేది అని అయితే అనుకుంటూ వెళ్ళి పడుకుంటాడు. మన హీరో పడుకోగానే తన మీద అయితే కొన్ని మాన్స్టర్స్ అయితే దాడి చేస్తాయి. వాటినైతే అవి, "మేము కూడా భూలోక వాసులమే, మిమ్మల్ని మీరు సబ్టెరైన్స్ అని పిలవచ్చు" అని అయితే మన హీరోతో అయితే అంటాయి. తర్వాత మన హీరో అయితే వాటితో బ్యాటిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మన హీరో ఒక్క పంచ్తో దాన్ని అంతం చేసేస్తాడు. అలా అక్కడ చాలా ఘోరంగా అన్నిటిని అంతం చేస్తూ ఉంటే ఒక సైడ్ నుంచి ఒక వేరే ఏలియన్ అయితే అతని పైకి చాలా పెద్ద దాడి చేస్తుంది. దాంతో మన హీరో చాలా దూరంకి వెళ్ళి పడతాడు. అండ్ అక్కడ పెద్ద బ్లాస్ట్ లాగా అయితే జరుగుతుంది. ఇవి అనుకుంటాయి, "చూసారా మానవుడా, నువ్వు ఇప్పుడు అంతమైపోయావు మా చేతిలో" అని అయితే ఇవి అనుకుంటూ ఉంటాయి. కానీ ఆ మంటల్లోంచి మన హీరో వస్తాడు చూడండి. అట్లాగొచ్చి ఆ కోపంతో కొడుతుంటే ఒక్కొక్కటి అన్నీ అంతమవుతుంటే మాస్ ఫైట్ అనమాట ఇదైతే. ఆ ఫైట్ చించేసింది. అలాగ అన్నిటిని అయితే అంతం చేస్తూ ఉంటాడు. అలా అంతం చేసిన తర్వాత పైకి చూస్తూ రెస్ట్ తీసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే అక్కడైతే మన హీరోకి మెయిన్ బాస్ అనమాట కనిపిస్తాడు ఈ సబ్టెరైన్స్కి. ఇదైతే అతనిపై దాని మీద కూడా దీన్ని అంతం చేస్తానని అయితే ఎగిరి వెళ్ళి దానికి ఒక పంచ్ ఇవ్వబోతాడు. అంతలోకి మెలకువ వచ్చేస్తుంది. అప్పుడు తెలుస్తుంది అది అంతా కళ అని. తర్వాత మన హీరో లేచి బాల్కనీలోకి వెళ్ళి చూస్తే కింద నిజంగానే సబ్టెరైన్స్ అయితే వస్తాయి.
మన హీరో కిందకి అతను రెడీ అయిపోయి అయితే కిందకి దూకి వెళ్ళి ఒక్కదానికి ఒక కిక్ ఇస్తాడు. ఆ కిక్ని ఇవ్వంగానే మిగిలిన ఏలియన్స్ అన్నీ కూడా అయితే పారిపోతాయి. వాటి హోల్స్లోకి అవి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి. అరే ఏంట్రా ఇది అన్న రియాక్షన్ పెడతాడు మన హీరో ఇక్కడ. తర్వాత అతని ఇంటి కింద ఉన్న క్యాప్టస్ చెట్ని అయితే చూస్తూ ఉంటాడు. దీంతో ఎపిసోడ్ నెంబర్ 1 ఎండ్ అయిపోయింది. ఐ హోప్ మీరందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. బట్ సారీ గైస్, నా వాయిస్ అంత బాగోలేదు. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి కూడా చాలా కాలం అవుతుంది, కాబట్టి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అంతగా. సారీ.